చైనాకు భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపైన 12% టారిఫ్ విధించింది భారత్. చైనా చీప్ ప్రోడక్ట్లకి అడ్డుకట్ట వేసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. అయితే ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తుల దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో భారత్ ఉంది. అయితే లో క్వాలిటీ లో ప్రైస్తో భారత్కు చైనా నుంచి చాలా పెద్ద మొత్తంలో స్టీల్ దిగుమతి అవుతోంది. అయితే చైనా స్టీల్తో భారత్లో ఉన్నటువంటి పరిశ్రమలకు కూడా చాలా తీవ్రమైన నష్టం కూడా వాటిల్లుతోంది. దీంతో 3 ఏళ్ల పాటుగా చైనా స్టీల్ ఉత్పత్తులపైన భారత్ ఈ టారిఫ్ విధించింది. మొదటి సంవత్సరం 12%, రెండవ సంవత్సరం 11.5%, ఇక మూడవ సంవత్సరం 11%గా సుంకాలను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సో హైయెస్ట్ ప్రొడక్షన్ చైనా నుంచి, ఆ తర్వాత సెకండ్ భారత్ నుంచి. అయితే భారత్లో వితిన్ ద కంటున్నటువంటి దేశాలపైన దీని ప్రభావం ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని కొంత చాలా కఠినాత్మకంగా భారత్ తీసుకోవడం గల ప్రధాన కారణం భారత్లో ఉన్నటువంటి కంపెనీస్కి లాభసాటి చేయడం ఒక ఉద్దేశం. అయితే లో ప్రైస్ అండ్ లో క్వాలిటీ, కొంత లో ప్రోడక్ట్స్ పైన వాళ్ళు అందించేటువంటి లో ప్రోడక్ట్స్ పైన కొంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం కూడా ఈ రకమైన నిర్ణయంగా భారత్ ఇప్పుడు చెప్తోంది.